హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియోలో నేను యూట్యూబ్‌లో వ్యూస్ ఎలా వస్తాయి అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరిక్కడ గమనించొచ్చు. ఇవన్నీ గూడా యూట్యూబ్‌లో ఒక వీడియోకి వచ్చే వ్యూస్‌కి వేస్ అండి. ఎన్ని రకాలుగా వస్తాయి అనేది నేనిప్పుడు చూపిస్తున్నాను. ఇదొచ్చేసి జూన్ 8 నుంచి జూలై 5 దాకా వచ్చిన నా రిజల్ట్స్ అనమాట. అంటే వ్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్ని రకాలుగా మనం పెట్టే వీడియోకి వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చండి. నేను ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మీరు ఇక్కడ ఫస్ట్ గమనించాల్సింది ఏంటి అంటే ఇవి ఎన్నున్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే బ్రౌజ్ ఫీచర్సు, సజెస్టెడ్, యూట్యూబ్ సెర్చ్, ఛానల్ పేజెస్, ఎక్స్టర్నల్ ఇక్కడ దాకా 5 అయ్యాయి. ఈ 5 కాకుండా కింద ఇంకొక 5 ఉన్నాయి. మొత్తం 10 రకాలుగా మనం పెట్టే యూట్యూబ్లో వీడియోకి వ్యూస్ తెచ్చుకోవచ్చు. కొందరు అనుకుంటుంటారు నేను పెట్టిన వీడియోకి వ్యూస్ రావట్లేదు అని. ఇంకొన్ని రకాలుగా చూడొచ్చు. కొందరు పెట్టే వీడియోస్కి వేలలో లక్షల్లో వస్తుంటాయి. అసలు ఎలా వస్తున్నాయనే విషయం మనం తెలుసుకోగలిగితే మరీ లీస్ట్ కేస్ కింద కాకుండా కూడా కొంచెమైనా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం కదా. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ బ్రౌజ్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నప్పుడు కింద కొన్ని వీడియోస్ చూపిస్తుంటుంది. అది మనం తిప్పుతూ వెళ్తాం. తిప్పుతూ మనకి ఏదైనా నచ్చితే మళ్ళీ క్లిక్ చేస్తాం. అలా వచ్చే వ్యూని మనం బ్రౌజ్ ఫీచర్ నుంచి వచ్చిందని అనుకోవాలి. యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడే కాకుండా మామూలుగా యూట్యూబ్ ఫ్రెష్గా ఓపెన్ చేస్తాం కదా, ఏ వీడియో చూడకుండా, అప్పుడు కూడా మనకి కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. మనం స్క్రోల్ చేస్తాం, వస్తూనే ఉంటాయి అవి. అట్లా మనం ఏదైనా ఒక వీడియోని అప్రోచ్ అయితే వీడియోని మనం చూడడం బిగిన్ చేస్తే దాన్ని బ్రౌజ్ ఫీచర్ నుంచి చూడడం అని అంటాం అనమాట. రెండోది వచ్చేసి సజెస్టెడ్ వీడియోస్. సజెస్టెడ్ అంటే మీరు ఒక వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా ఒక వీడియోని యూట్యూబ్ రిఫర్ చేసిద్ది మీకు. దాన్ని సజెస్టెడ్ వీడియో అంటారు. అంటే అది సజెస్ట్ చేసింది ఈ వీడియో చూడండి అని. యూట్యూబ్ సెర్చ్ ఏంటి అంటే బేసిక్గా మీరు ఒక పర్టికులర్ వీడియో కానీ, పర్టికులర్ పర్సన్ గురించి కానీ, పర్టికులర్ ఒక కంపెనీ గురించి కానీ సెర్చ్ చేస్తారు కదా. సెర్చ్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ వస్తాయి. ఒకవేళ మీ కేటగిరీకి సంబంధించిన వీడియో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు వచ్చిందనుకోండి, అప్పుడు అలా వచ్చిన వ్యూని మనం యూట్యూబ్ సెర్చ్ నుంచి వచ్చిందని చెప్పి మనం అనుకుంటాం. ఛానల్ పేజెస్ అంటే ఈ పైన 3 వేస్ నుంచి కాకుండా డైరెక్ట్గా వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి మన వీడియోస్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా వీడియో వాళ్ళు డైరెక్ట్గా చూస్తే దాన్ని ఛానల్ పేజెస్ నుంచి వచ్చిన వ్యూ అని అనుకుంటాం. ఎక్స్టర్నల్ అంటే గూగుల్ నుంచి కూడా మనకి కొన్ని వ్యూస్ వస్తాయి. మీరు ఈ మధ్య గమనిస్తే ఇంతకుముందు గూగుల్లో ఏంటంటే జస్ట్ వెబ్సైట్ రిజల్ట్సే వచ్చేవి. రీసెంట్గా మీకు యూట్యూబ్ రిజల్ట్స్ కూడా కొన్ని అది చూపిస్తుంది. అంటే పైన 4 విధాలుగా కాకుండా వేరే వెబ్సైట్ నుంచి కానీ, వేరే సోర్సెస్ నుంచి కానీ అక్కడ క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియో ప్లేయర్ కనుక ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన వీడియో అని అనుకుంటాం. ఇక్కడ ఎక్స్టర్నల్ అయినా కింద చూడండి ఒకసారి డైరెక్ట్ ఆర్ అన్నోన్ అని ఉంది. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటే కాన్సెప్ట్ అండి. బట్ డైరెక్ట్ ఆర్ అన్నోన్ అంటే వాట్సాప్ నుంచి వచ్చే వ్యూస్ని మనం డైరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే యూట్యూబ్ నుంచి కాకుండా బయట నుంచి వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఒక కేటగిరీ. బట్ ఆ కేటగిరీలో కూడా డిఫరెన్సియేషన్ మనం ఇక్కడ గమనించవచ్చు. సరే, ఎక్స్టర్నల్ కింద మనం ఎండ్ స్క్రీన్స్ అని ఉంది. అంటే మనం ఎండ్ కార్డ్స్ అని కూడా మనం వింటుంటాం. వీడియో ప్లే అయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఒక 2-3 వీడియోస్ని రిఫర్ చేయడం కానీ, లేదా ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ మనమే పెట్టుకుంటాం. మన ప్రీవియస్ వీడియోస్ని ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ రావాలని పెట్టుకుంటాం. దాన్నే మనం ఎండ్ స్క్రీన్స్ నుంచి వచ్చే వ్యూస్ అని అనుకుంటాం. అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోని ఎవరైనా వాచ్ చేస్తున్నప్పుడు అది చివరిదాకా చూసిన తర్వాత ఎవరైనా మన వీడియోస్ని ఇంకొక వేరే వీడియో చూడకుండా ముందే కుదిరితే మందే చూడాలని మనం పెట్టుకుంటాం కదా, దాన్ని మనం ఎండ్ స్క్రీన్స్ అని అంటాం. అదర్ యూట్యూబ్ ఫీచర్స్ అంటే మీరు మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఒకటి ఉంటుందండి. దానిలో మనం రేపు పొద్దున మనం పెట్టబోయే వీడియో గురించి కానీ, ఏదైనా అప్డేట్ గురించి కానీ, లేదా ఒకసారి మనం పోస్ట్ చేసిన వీడియోని, అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోని పోస్ట్ రూపంలో కానీ పెట్టుకుంటాం కదా. అట్లాంటి వేరే దారుల నుంచి యూట్యూబ్లోనే ఇంటర్నల్ యూట్యూబ్ నుంచి వచ్చే అదర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే వ్యూస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోవడం. నోటిఫికేషన్స్ ఎలా వెళ్తాయంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వాళ్ళు బెల్ సింబల్ కనుక యాక్టివేట్ చేసుకుని ఉంటే
వాళ్ళకి మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే వీడియోని వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో సో ఛానల్ వాళ్ళు ఈ వీడియో అప్లోడ్ చేశారని చెప్పి వెళ్తుందన్నమాట. అంటే అలర్ట్ ఒకటి ఇస్తుంది వాళ్ళకి. ఇలా ఎంతమందికైతే పంపిందో అందరూ చూస్తారని ఏం కాదండి. ఇక్కడ మీరు గమనిస్తే నాకు మొత్తం వ్యూస్ వచ్చిన పర్సంటేజ్లు మీరు రైట్ సైడ్న గమనించవచ్చు. 56, 27, 7.3 ఇలాగా. నాకు నోటిఫికేషన్స్ త్రూ 0.3% వచ్చింది. అంటే ఒక 100 మంది కనుక చూస్తే 0.3%, అంటే 1 కంటే తక్కువ. లేదు 1000 మంది కనుక మన వీడియోస్ని చూస్తే 0.3 అంటే 3 వ్యూస్ వచ్చినట్టు. అంటే ప్రతి ఒక 1000 వ్యూస్లో ఒక 3 వ్యూస్ అనేదైనా మనం నోటిఫికేషన్ రూపంలో తెచ్చుకోగలుగుతున్నాం. అంటే మనం ఒక 100 సబ్స్క్రైబర్స్ కనుక నాకు ఉంటే అట్లీస్ట్ ప్రతి 1000లో ఒక 3 అయితే మన సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే అవకాశం ఉందని ఇక్కడ మనకు తెలుస్తుంది. నేను ఇందాకే మీకు చెప్పాను, డైరెక్ట్ ఆర్ అన్నోన్ కానీ ఎక్స్టర్నల్ కానీ బోత్ ఆర్ సేమ్ అండి, బట్ సిమిలర్ అనమాట ఈ రెండు కూడా. లాస్ట్ది ఏంటంటే ప్లేలిస్ట్. మీకు ప్లేలిస్టులు ఎక్కడ కనిపిస్తాయంటే ఏదైనా సాంగ్స్ మీరు ప్లే చేస్తున్నప్పుడు లేదా సెర్చ్ చేసినప్పుడు ప్లేలిస్టులు ఎక్కువ వస్తాయి. అంటే వాళ్ళు ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ పాటలన్నీ కూడా ఒక స్ట్రక్చర్లో పెట్టేస్తారు. ఒక పాట మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి ప్లే అయిపోతూ ఉంటాయి. వీటిని ప్లేలిస్ట్ అంటారనమాట. మన ఛానల్లో ఉండే ఒక 10 వీడియోస్లో వాటిని మీరు క్లాసిఫికేషన్ చేసి ఈ 3 ఈ కేటగిరీకి సంబంధించినవి, ఈ 3 ఈ కేటగిరీ అని చెప్పి మీరు ప్లేలిస్టులు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టేట్ మొత్తం మీద ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో చేస్తుంటే ఒక డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీరు ప్లేలిస్టులు క్రియేట్ చేయొచ్చు. మీరు గమనించవచ్చు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగులో వాళ్ళు కూడా ప్లేలిస్టులు క్రియేట్ చేస్తారు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఛానల్ కింద. అలాగ మనం వాళ్ళ వీడియోస్ మనం ఫైండ్ చేయగలుగుతాం. ఇదండి యూట్యూబ్లో మనకి ఎన్ని రకాలుగా వ్యూస్ వస్తాయి, వేటికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అనేవి మనం తెలుసుకోవడం అనమాట. ఇక్కడ ఏదైనా ఒక కేటగిరీలో తక్కువ వ్యూస్ వస్తుంటే వాటిని ఎట్లా పెంచుకోవాలని చెప్పి మనం ఆలోచించి వాటికి తగ్గట్టు మనం చేసుకుంటే వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే ఎక్కువ మొత్తంలో మనకి వ్యూస్ వస్తున్నాయో వాటిని తగ్గించుకోకుండా కొంచెం తగ్గుతున్నాయి, తక్కువ మొత్తంలో వస్తున్నాయి అనే వాటిని మనం ఫైండ్ చేసుకోగలిగితే వ్యూస్ అయితే కాన్స్టెంట్గా ఉంటాయి. మనం బెటర్మెంట్ కోసం ఎవ్రీ టైం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. మీకు యూట్యూబ్ గురించి, వీటి అల్గారిథం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, లేదా బ్రౌజ్ ఫీచర్స్ అంటే ఏంటి, సజెషన్ అంటే ఏంటి, ఇలా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకున్నా, లేదా డిజిటల్ మార్కెటింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ కానీ, ఇలాంటివి ఏవైనా మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. డిస్క్రిప్షన్లో నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.